హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన నట సార్వభౌమ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు ఎవరైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకునంటే నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. గగన్ తను కోల్కతాలో ఉన్న ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తుంటాడు. తన పని ఫేమస్ పర్సన్స్ని ఇంటర్వ్యూ చేయడం లేదా ఆ రోజు లేటెస్ట్గా తిరుగుతున్న హాట్ టాపిక్స్ని కవర్ చేయడం. గగన్కి దేవుడన్నా దయ్యమన్నా నమ్మకం ఉండదు. ఈ మనుషులు అవసరం తగ్గట్టు దేవుడుల దయ్యంలా మారుతుంటారని తన నమ్మకం. కానీ గగన్ వాళ్ళ నాన్నకి మాత్రం దేవుడు అంటే చాలా నమ్మకం. ఆయన గగన్ జాతకాన్ని చెక్ చేస్తే ఫ్యూచర్లో తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుస్తుంది. అందుకైన ఒక మంత్రి ఇచ్చిన తాయెత్తుని గగన్ చేతికి కడతాడు. గగన్కి అది కట్టుకోవడం ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న కోసం కట్టుకుంటాడు. కేశవ తను గగన్ ఫ్రెండ్, అలాగే ఫిలిం డైరెక్టర్. తను ఒకేసారి 6 సినిమాల షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ సినిమాల ప్రొడ్యూసర్ దివాలా తీస్తాడు. దాంతో ఆ సినిమాల షూటింగ్లు ఆగిపోతాయి. సాక్షి తను ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీలో పనిచేస్తుంటుంది. యాదవ్ తను సెంట్రల్ మినిస్టర్. ప్రభాకర్ తను క్రిమినల్ లాయర్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే గగన్ కోల్కతా నుంచి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. బెంగళూరులో ఉండే ప్రజలందరూ సెంట్రల్ మినిస్టర్ యాదవ్కి ఆపోజిట్గా ఉంటారు. యాదవ్ వాళ్ళందరి దగ్గర సింపతి సంపాదించాలి అని తన మీద అటాక్ చేయించుకుంటాడు. అప్పుడే బెంగళూరుకి వస్తున్న గగన్కి ఈ విషయం తెలియక సెంట్రల్ మినిస్టర్ని కాపాడతాడు. మీడియా మొత్తం దాన్ని కవర్ చేసి మినిస్టర్కి సింపతి పెరిగేలా చేస్తారు. అటాక్ అంతా అయిపోయిన తర్వాత గగన్కి యాదవ్ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే అటాక్ జరిగిన చోట ఒక్కరికి కూడా దెబ్బలు తగిలిండవు. అందుకు గగన్ దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఇదంతా యాదవ్ చేసిన పని అని తెలుస్తుంది. గగన్ ఈ విషయాన్ని తన ఆఫీస్లో పనిచేసే ఎడిటర్ అవినాష్కి చెప్పి పేపర్లో వేపిస్తాడు. దాంతో మినిస్టర్ యాదవ్ చేసిన స్కామ్ అందరికీ తెలిసిపోతుంది. ఈ పని ఎవరు చేశారో తెలియక యాదవ్ జుట్టు పిక్కుంటాడు. తన సినిమాల షూటింగ్ ఆగిపోయేసరికి కేశవ గగన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇద్దరూ కలిసి ఒక ఇంటిని రెంట్కి తీసుకుంటారు. ఆ ఇంటి దగ్గర ఉండే కొంతమంది ఈ ఇంట్లో ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోయారు, వాళ్ళ ఆత్మ ఇక్కడే ఉంది అని కేశవతో గగన్తో అంటారు. గగన్కి దయ్యాలంటే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోడు. ఆ ఇంటి ఓనర్ పేరు దేవా. తన ఇంట్లో దయ్యం లేదు అని అందరికీ నిరూపించాలి అని ఇంటిని 6,000కి రెంట్కి ఇచ్చింటాడు. ఇల్లు చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాంటి ఇల్లు 30,000 రెంట్ ఇచ్చినా కూడా రాదు. కానీ ఓనర్ 6,000కి ఇచ్చేసరికి కేశవకి డౌట్ వస్తుంది. ఈ ఇంట్లో దయ్యం ఉందేమో అని కేశవ చాలా భయపడతాడు. ఆ రోజు రాత్రి గగన్ దగ్గరికి ఏదో వస్తుంది, కానీ తన చేతికి ఉన్న తాయెత్తును చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేశవకి మాత్రం చాలా వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. దానికి తన భయంతో గగన్ చేతికి ఉన్న తాయెత్తును పట్టుకొని పడుకుంటాడు. గగన్ ఒకరి కోసం బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉంటాడు. తను ఆ ఒక్కరితో మాట్లాడడం కోసం ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ నాట్ రీచబుల్ అని వస్తుంటుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది మనకి మళ్ళీ తెలుస్తుంది. గగన్ ఆ ఒక్కరి అడ్రస్ కోసం టెలికమ్యూనికేషన్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ పనిచేస్తున్న మేనేజర్ సాక్షి అడ్రస్ ఇవ్వడానికి ఒప్పుకోదు. గగన్ సాక్షి దగ్గర మార్కులు కొట్టడం కోసం తనే రౌడీలతో అటాక్ చేపించి తనే కాపాడతాడు. సాక్షిని కాపాడేసరికి గగన్ సాక్షికి మంచి వాళ్ళ కనిపిస్తాడు. అందుకు తనకు అడ్రస్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి గగన్కి ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం కాఫీ షాప్లో కలుద్దామంటుంది. గగన్ దానికి ఒప్పుకుంటాడు. మినిస్టర్ యాదవ్ అటాక్ గురించి బయటకు చెప్పినందుకు యాదవ్ ఆ న్యూస్ ఛానల్కి వెళ్లాల్సిన యాడ్స్ అన్ని ఆపేసి రెవెన్యూ మీద దెబ్బ కొడతాడు. దాంతో అవినాష్కి వేరే దారి లేక ఈసారి మినిస్టర్ యాదవ్ గురించి మంచిగా చెప్పాలని ఫిక్స్ అయ్యి యాదవ్ని ఇంటర్వ్యూ చేయడం కోసం గగన్ని వెళ్ళమంటాడు. గగన్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అవినాష్ కోసం వెళ్తాడు. మినిస్టర్ యాదవ్ ఫ్లైట్లో ఇంటర్వ్యూ ఇస్తాడు. గగన్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి యాదవ్కి ముచ్చమటలు పట్టిస్తాడు. ఆ తర్వాత యాదవ్తో మీరు ఏదో ఒక మంచి పని చేసి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, అప్పుడు నేను మీ గురించి మంచిగా రాస్తా అంటాడు. ఎయిర్పోర్ట్లో కొంతమంది యాదవ్ మీద నిజంగా దాడి చేస్తారు. గగన్ ఇది కూడా యాదవ్ ప్లానే అని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. కానీ ఆ దాడిలో చాలామంది గాయాలవుతాయి. అది గగన్ చూసి యాదవ్ని కాపాడతాడు. తనని కాపాడినందుకు యాదవ్ గగన్కి థ్యాంక్స్ చెప్తాడు. అలాగే ఇక్కడి నుంచి నువ్వే నా గాడ్ ఫాదర్, నీకేం కావాలన్నా నన్నే అడుగు అంటాడు. గగన్ సాక్షి దగ్గరికి బయలుదేరి ఏ కాఫీ షాప్కి రావాలని ఫోన్ చేస్తాడు. అప్పుడు సాక్షి కోపంతో ఎక్కడికి వద్దు, ఆఫీస్కి రా అంటుంది. గగన్ ఆఫీస్కి వెళ్తాడు. సాక్షి ఎందుకు కోపంగా ఉంది అంటే గగన్ పంపించిన రౌడీల గురించి తనకు తెలిసిపోయి ఉంటుంది. అందుకు తను గగన్తో నేను నీకు అడ్రస్ ఇవ్వను అంటుంది. అప్పుడే మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అంటూ
సాక్షికి ఫోన్ వస్తుంది. అది విని సాక్షి కళ్ళు తిరిగి పడిపోతుంది. గగన్ ఈ విషయాన్ని తెలుసుకొని మినిస్టర్ యాదవ్తో మాట్లాడి శృతి వాళ్ళ నాన్నకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. హెల్ప్ చేసినందుకు సాక్షి గగన్కి థ్యాంక్స్ చెప్తుంది. గగన్ సాక్షితో, నువ్వు నాకు ఆ అడ్రస్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ అడ్రస్లో ఉండేవాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు అని చెప్తాడు. సాక్షి అడ్రస్ ఇస్తాను అని గగన్కి మాటిస్తుంది. ఆ తర్వాత గగన్ సాక్షి ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా మారతారు. కేశవ ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు రక్తం కలర్లో వస్తాయి. అది చూసి కేశవ చాలా భయపడతాడు. గగన్ దాన్ని చూసి దీనికి కారణం తెలుసుకోవాలి అని టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడ ఇంటి ఓనర్ జుట్టుకి డై వేస్తుంటాడు. ఆ డై వాటర్లో పడి వాటర్ రెడ్గా మారింటుంది. కేశవ దాన్ని చూసి ఇంటి ఓనర్తో గొడవ పడతాడు. గగన్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు తన చేతికి ఉన్న తాయెత్తు ఊడిపోతుంది. ఆ రోజు రాత్రి ఏదో ఒక ఆత్మ గగన్లోకి వస్తుంది. గగన్ ఎంత పడుకుందామని ట్రై చేసినా నిద్ర రాదు. ఆ తర్వాత రోజు పొద్దున్నే గగన్కి ఇంట్లో స్పెట్స్ కనిపిస్తాయి. తను ఆ స్పెట్స్ పెట్టుకున్న ప్రతిసారి డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కేశవ గగన్ బిహేవియర్లో వచ్చిన మార్పుని గమనిస్తాడు. బి సరోజీదేవి అనే సీనియర్ యాక్టర్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని గెలుచుకుని ఉంటారు. గగన్ ఆమెను ఇంటర్వ్యూ చేయడం కోసం ఒక హోటల్లోకి వెళ్తాడు. అక్కడ తనకి క్రిమినల్ లాయర్ ప్రభాకర్ కనిపిస్తాడు. గగన్ తనను చూస్తున్నప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతాయి. తనకే తెలియకుండా స్పెట్స్ పెట్టుకునేస్తాడు. ఆ స్పెట్స్ పెట్టుకుంటానంటే మూడు మొత్తం చేంజ్ అయిపోయి నన్నెందుకు చంపావని ప్రభాకర్ని చంపడానికి ట్రై చేస్తాడు. హోటల్ మేనేజ్మెంట్ గగన్ని ఆపి ప్రభాకర్ని కాపాడతారు. గగన్ స్పెట్స్ చేస్తానే తనకేమీ గుర్తుండదు. నువ్వు ప్రభాకర్ని కొట్టావని అందరూ తనతో చెప్తున్నా గగన్ వాళ్ళ మాటలు నమ్మడు. అవినాష్ గగన్ మీద పోలీస్ కేసు అవ్వకుండా చూసుకుంటాడు. గగన్ కొట్టిన కొట్టుడికి ప్రభాకర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింటాడు. ప్రభాకర్కి గగన్ తనను ఎందుకు కొట్టాడో తెలియదు, కానీ తన వల్ల మోసపోయిన వాళ్ళల్లో ఒకడిని మాత్రం అర్థమవుతుంది. ప్రభాకర్ మినిస్టర్ యాదవ్ మనిషి. గగన్నే ప్రభాకర్ని కొట్టాడు అనే విషయం యాదవ్కి తెలీదు. యాదవ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే యాదవ్ గగన్ని పిలిపిస్తాడు. గగన్ కేశవాన్ని పిలుచుకొని పార్టీకి వెళ్తాడు. అక్కడ కూడా గగన్ తనకే తెలియకుండా స్పెట్స్ పెట్టుకునేస్తాడు. ఆ తర్వాత మినిస్టర్ యాదవ్ని మీడియా ముందర చిత్త కొడతాడు. యాదవ్ బాడీ గార్డ్స్ ప్రభాకర్ని కొట్టి యాదవ్ని కాపాడతారు. గగన్ యాదవ్ని కొట్టిన వీడియో వైరల్ అయిపోతుంది. ప్రభాకర్ ఆ వీడియోని చూసి నన్ను కొట్టింది కూడా వీడియో అని యాదవ్తో అంటాడు. యాదవ్కి దేవుడన్నా జాతకాలన్నా చాలా నమ్మకం. యాదవ్ ఏం పని చేయాలన్నా ఒక గురూజీ సలహా తీసుకుంటూ ఉంటాడు. తనకింత జరిగేసరికి భయపడి గురూజీకి కబురు పంపిస్తాడు. మినిస్టర్ యాదవ్ని కొట్టినందుకు గగన్ అరెస్ట్ అయ్యింటాడు. అందరూ గగన్తో, నువ్వు యాదవ్ని కొట్టావంటుంటే నేనెందుకు యాదవ్ని కొడతా అని గగన్ కోపడతాడు. అప్పుడు వాళ్ళ నాన్న తనకి వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి గగన్ ఆశ్చర్యపోతాడు. సాక్షి వాళ్ళ ఫాదర్ ఒక లాయర్. ఆయన గగన్కి హెల్త్ కండిషన్ బాగలేదు అని చెప్పి బెయిల్ ఇప్పిస్తాడు. కేశవ మీడియాతో, మేముండే ఇంట్లో దయ్యం ఉంది, అదే గగన్ని ఆవహించి ఇదంతా చేపిస్తోంది అంటాడు. మీడియా వాళ్ళు ఆ ఇంటిని మొత్తం కవర్ చేసి న్యూస్ ఛానల్స్లో చూపిస్తారు. ఆ న్యూస్ని ఒక అతను చూసి గగన్ దగ్గరికి బయలుదేరతాడు. గురూజీ యాదవ్ కోసం హాస్పిటల్కి వస్తాడు. అక్కడ వాళ్ళిద్దరికీ ఆ న్యూస్ చూపిస్తూ, మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతోంది అంటాడు. గగన్ వాళ్ళ నాన్న అలాగే సాక్షి, అసలు నీకేం జరిగిందో చెప్పు అని గగన్ అడుగుతారు. అప్పుడు గగన్, నాకేం జరిగిందో నాకే తెలీదు అంటాడు. గగన్ వాళ్ళ నాన్న గగన్తో, ఇక్కడ చనిపోయిన వాళ్ళకి నీకు ఏదో సంబంధం ఉంది, అందుకే ఆ ఆత్మ నిన్నెంచుకుంది అంటాడు. అప్పుడే సాక్షి, నువ్వు వెతుకుతున్న అడ్రస్ కూడా ఇదే అంటుంది. అందరూ అది విని ఆశ్చర్యపోతారు. ఆ న్యూస్ చూసిన అతను గగన్ దగ్గరికి వచ్చి, శృతి నేనమ్మా మీ అంకుల్ని, నువ్వు నా దగ్గరికి రాకుండా ఇతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. గగన్ బాధపడుతూ తనకి శృతికి ఉన్న సంబంధం గురించి అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. గగన్ 1 సంవత్సరం కింద కోల్కతాలో పనిచేస్తున్నప్పుడు డిసేబుల్డ్ ఫండ్స్ అలాట్మెంట్ గురించి ఒక ఆర్టికల్ రాసింటాడు. ఆ ఆర్టికల్ శృతికి బాగా నచ్చి గగన్కి మంచి కామెంట్ ఇచ్చింటుంది. ఆ తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా మారింటారు. శృతి ఎవరు అంటే ఒక జూనియర్ లాయర్, క్రిమినల్ లాయర్ ప్రభాకర్ దగ్గర పనిచేస్తుంటుంది. శృతి 2 నెలల కింద కోల్కతాకి వచ్చి గగన్ని ఫస్ట్ టైం కలిసి ఉంటుంది. గగన్ తనకే తెలియకుండా శృతిని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. శృతి కోల్కతాకు వచ్చిన తర్వాత గగన్తో పాటు గగన్ రూమ్లోనే ఉంటుంది. అసలు శృతి కోల్కతాకి ఎందుకు వచ్చింది అంటే డిసేబుల్డ్ పర్సన్స్ కోసం. ఈ సంవత్సరం మాత్రమే డిసేబుల్డ్ పర్సన్స్కి ఇచ్చే వెహికల్స్ కోసం గవర్నమెంట్ 950 కోట్లు రిలీజ్ చేసింది. ఆ వెహికల్స్ని తయారు చేసే కాంట్రాక్ట్ మినిస్టర్ యాదవ్ తీసుకుని ఉంటాడు. తను ఆ డబ్బుల కోసం కకృతిపడి నకిలీ వస్తువులతో వెహికల్స్ తయారు చేసి అందరికీ ఇస్తాడు. శృతి ఆఫీస్లో పనిచేసే అటెండర్ కొడుకు కూడా ఒక డిసేబుల్డ్ పర్సనే. తను 10th టాపర్. కానీ మినిస్టర్ యాదవ్ పంపించిన వెహికల్ యూజ్ చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. శృతి అటెండర్ని పిలుచుకొని వెళ్ళి ప్రభాకర్ని కలుస్తుంది. ప్రభాకర్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. ప్రభాకర్ మినిస్టర్ యాదవ్ మనిషి అని శృతికి లేట్గా తెలుస్తుంది. ఎన్ని రోజులైనా కేసు ముందుకే వెళ్ళదు. శృతి ఈ కేసు గురించి ప్రూఫ్ సంపాదించాలనుకుంటుంది.
దానికి సోర్స్ కోల్కతాలో కనిపిస్తుంది. అందుకే తను కోల్కతాకు వచ్చింటుంది. గగన్, శృతి ఇద్దరు ప్రూఫ్స్ అన్ని సంపాదిస్తారు. టైం దొరికిన ప్రతిసారి ఇద్దరు బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. శృతి చేస్తున్న పనులు చూసి గగన్ శృతి మీద ఇంకా ప్రేమను పెంచుకునేస్తాడు. గగన్ ఒకరోజు ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి అని శృతిని అడిగేస్తాడు. అప్పుడు శృతి, ప్రేమ చాలా గొప్పది. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత నన్ను మా అంకులే పెంచారు. నేను లాయర్గా మారిన తర్వాత మా అంకుల్ కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్తాడు అని తెలిసింది. కానీ ఆయన నా కోసం, నా ప్రేమ కోసం దాన్ని వదిలేశాడు అంటుంది. శృతి బెంగళూరుకి తిరిగి వెళ్తున్నప్పుడు గగన్ తన కైలో చెప్పేస్తాడు. ఆ తర్వాత శృతికి టైం ఇచ్చి బాగా ఆలోచించుకొని చెప్పు అంటాడు. శృతి బెంగళూరుకి వచ్చేస్తుంది. గగన్ శృతిని చూడడం అదే లాస్ట్ సారి. ఆ తర్వాత తనకు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తూనే ఉంటుంది. దానికోసమే గగన్ శృతిని వెతుక్కుంటూ బెంగళూరుకి వచ్చేస్తాడు. ఇప్పుడు తనకి శృతికి ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ తనని ఎవరు చంపారని మాత్రం తెలియదు. ఇదంతా ఒక పోలీస్ విని యాదవ్కి సమాచారం అందిస్తాడు. గురూజీ యాదవ్తో గగన్ని గుడికి పిలుచుకొని రండి, ఆ దయ్యాన్ని బంధిస్తా అంటాడు. పోలీసులు గగన్ని మెంటల్ హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళాలి అని అరెస్ట్ చేస్తారు. పోలీసులు గగన్ని గుడికి పిలుచుకొని వెళ్ళడం కేశవ చూసి అందరికీ సమాచారం అందిస్తాడు. గురూజీ గుడిలో పూజలు స్టార్ట్ చేస్తాడు. యాదవ్, ప్రభాకర్ ఇద్దరు కలిసి శృతిని చంపారు అని గగన్కి తెలుస్తుంది. గగన్ కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత తనకే తెలియకుండా స్పెట్స్ పెట్టుకొని ఇద్దరిని చంపడానికి వెళ్తాడు. గురూజీ శృతిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ శృతి కంట్రోల్ అవ్వకుండా ప్రభాకర్ని చంపేస్తుంది. ఆ తర్వాత యాదవ్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు యాదవ్ శృతి వాళ్ళ అంకుల్ని అడ్డం పెట్టుకొని శృతిని కంట్రోల్ చేస్తాడు. అప్పుడే మీడియా అందరూ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తారు. వాళ్ళు లోపలికి వచ్చేసరికి శృతి వాళ్ళ అంకుల్ అలాగే యాదవ్ ఇద్దరు చనిపోయి ఉంటారు. గురూజీ గగన్ ఒంట్లో ఉన్న శృతిని తరిమేస్తుంటాడు. మీడియా ఇదంతా వీడియో తీసి టీవీలో టెలికాస్ట్ చేస్తుంది. పోలీసులు గగన్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. గురూజీ అక్కడికి వచ్చి ఇదంతా శృతినే చేసింది అంటాడు. డాక్టర్స్ మాత్రం తనకి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అంటారు. కోర్టులో జడ్జ్, గగన్ మెంటల్ హెల్త్ బాగలేని ఒక వ్యక్తి, తనకి శిక్షని వేయలేం, తనని మెంటల్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని తీర్పునిస్తాడు. అసలు గుడిలో ఏం జరిగిందో గగన్కి, గురూజీకి తప్ప ఇంకెవరికి తెలీదు. అసలు గుడిలో ఏం జరిగింది అంటే గగనే శృతి వాళ్ళ అంకుల్ని యాదవ్ని చంపేస్తాడు. గగన్ ఒంట్లో ఎలాంటి దయ్యం ఉండదు. ఇదంతా తను ఆడిన నాటకం. శృతి బెంగళూరుకి వచ్చిన తర్వాత గగన్తో మాట్లాడినట్టుంది. వాళ్ళిద్దరూ ఒకరోజు వీడియో కాల్ చేసుకుంటారు. అప్పుడు యాదవ్, ప్రభాకర్ ఇద్దరు శృతి ఇంటికి వచ్చి వాళ్ళకి అగెయినెస్ట్గా ప్రూఫ్లు సంపాదించినందుకు తనని కొడతారు. శృతి వాళ్ళ అంకుల్ డబ్బుల కోసం అమ్ముడుపోయి వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తాడు. ముగ్గురు కలిసి శృతిని చంపి సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేస్తారు. గగన్ ఇదంతా వీడియో కాల్ ద్వారా చూస్తూ కోపంతో రగిలిపోతాడు. కానీ మినిస్టర్ అదును చంపితే శిక్ష చాలా గట్టిగా ఉంటుంది. అందుకే తను శృతి తనలోకి వచ్చినట్టు అందరం నమ్మించి మినిస్టర్ని చంపుతాడు. తన ఫ్రెండ్ కేశవాన్ని కూడా తనే భయపడిచ్చింటాడు. ఆ తాయెత్తును కూడా తనే తీసేసింటాడు. గగన్ ఇదంతా గురూజీకి చెప్పి, నువ్వు దొంగ స్వామీజీ అని అందరికి తెలియకూడదు అంటే ఇప్పుడు నువ్వు నాలో ఉన్న దయాన్ని వదిలిస్తున్నట్టు నాటకం ఆడాలి అంటాడు. గురూజీకి వేరే దారి లేక గగన్ చెప్పినట్టు చేస్తాడు. అందుకే కోర్టుకు వచ్చి గగన్కి సపోర్ట్ చేస్తూ సాక్ష్యం కూడా చెప్తాడు. గగన్ తన తెలివితో నేరస్తులకు శిక్ష వేసి తనకి శిక్ష పడకుండా తప్పించుకుంటాడు. అలా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నట సార్వభౌమ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ G5 యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.